హాయ్ ఫ్రెండ్స్, పట్టీ కోసం ముందు లైనింగ్ని మెయిన్ క్లాత్ని జాయిన్ చేసుకొని తర్వాత దాన్ని మళ్ళీ టర్న్ చేసుకొని పైనుండి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. పట్టీ అనేది రెడీ అయిపోద్ది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని తీసుకొని మనం పెట్టుకున్న కట్స్ ఉంటాయి కదా మార్కింగ్ దగ్గర, ఆ కట్స్ రెండు ఈక్వల్గా వచ్చేటట్లు ఈ విధంగా పెట్టుకొని మనం కప్పు పొడవు కోసం ఎంతైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ వరకు ఈ విధంగా క్రాస్గా స్టిచ్ చేసేయాలి. స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు ఆ స్టిచ్ చేసుకున్న దారాన్ని ఈ విధంగా పట్టుకొని చంక కింద భాగాన్ని స్టిచ్ చేసుకోవాలి. ఎక్కడి వరకు అయితే మనం మార్కింగ్ చేసుకున్నామో అక్కడ దాకా ఈ విధంగా స్టిచ్ చేసుకొని దాని తర్వాత దీన్ని టర్న్ చేసుకొని చూసుకుంటే ఈ విధంగా స్ట్రైట్గా రావాలి. ఓకేనా. నెక్స్ట్ హుక్స్ కాజా పట్టి ఉంటుంది కదా, అక్కడ మిడిల్కి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని ఆ మార్కింగ్ని కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక కప్ అనేది ఇంత నీట్గా పర్ఫెక్ట్గా రావాలి. వచ్చాక మనం ముందుగా రెడీ చేసుకున్న పట్టీ ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా మెయిన్ క్లాత్ వైపు వేసుకొని ఒక పావించు కొంచెం ముందుకుండేటట్లు పెట్టుకొని ఈ విధంగా స్టార్టింగ్ పాయింట్ నుండి స్టిచ్ చేసుకుంటూ రావాలి. కరెక్ట్గా రెండు పీసులు అనేది ఈక్వల్గా ఉన్నాయా లేదా చూసుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. తర్వాత ఇప్పుడు షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ దగ్గర నుండి క్లాత్ని ఈ విధంగా వేసుకుని పట్టీని షోల్డర్ దగ్గర నుండి ఈ విధంగా మెల్లమెల్లగా ఫోల్డింగ్ చేసుకుంటూ దాన్ని వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మళ్ళీ బ్యాక్కి టర్న్ చేసుకొని ఆ రెండింటిని మళ్ళీ ఈక్వల్గా పట్టుకొని మళ్ళీ స్టార్టింగ్ నుండి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చాక మళ్ళీ ఇంకో ఎక్స్ట్రా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఓవర్లాక్ అనేది అయిపోతుంది. తర్వాత మళ్ళీ దాన్ని ఆ స్టిచ్ చేసుకున్నాం కదా, అక్కడ నుండి మళ్ళీ ఇప్పుడు క్లాత్ని బయటికి లాగాలి. పైకి లాగిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఓవర్లాక్ అయిపోద్ది. ఫ్రంట్ కానీ బ్యాక్ సైడ్ కానీ మనకి ఎటువంటి దారాలు పోగులు అనేవి రాకుండా చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్